ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతకాలం మన బిడ్డ మన కళ్ళ ఎదురుగానే ఉన్నా మనం గుర్తించలేని గుడ్డివాళ్ళం అయిపోయామా? మన బిడ్డ కాబట్టే మనకి పరిచయం అయిందా? మన వంశానికి సంబంధించిన రక్తం కాబట్టే మన ఇంట్లో కడుగు పెట్టిందా? అందుకేనా పూజలు చేయగలిగింది? అందుకేనా అక్షయ పూజ గదిలో అడుగు పెట్టగలిగింది? అందుకేనా అక్షయ ప్రసాదం చేయగలిగింది? అందుకేనా చనిపోయిన అక్షయను అమ్మవారు బ్రతికించింది? మన పాప అక్షయ నిన్ను అమ్మా అని పిలిచిందంటే నీకు ప్రాణగండ ఉంది. అక్షయ్కు నేనే తన తల్లినని తెలిస్తే నన్ను అమ్మ అని పిలుస్తుంది. దానివలన నాకు గండ ఉంది అన్న విషయం బావతో ఇప్పుడు చెప్పకూడదు. ఈ నిజం నీకు తెలిసిన వెంటనే నాతో చెప్పకపోవడానికి నీకు ఏ కారణాలు అడ్డొచ్చాయో నాకు తెలియదు, కానీ ముందు మనం అక్షయ్ దగ్గరికి వెళ్దాం, పద. ఆగు బావా. ఈ విషయం అందరికీ చెప్దాం. అమ్మ నాన్నలు సంతోషిస్తారు. వారి ఆనందానికి అవధులుండవు. రావని రా. ఆగు బావా. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు అని అమ్మ వాళ్ళతో చెప్పేసి వెళ్ళి మన కూతుర్ని వికాస్ దగ్గర నుంచి తెచ్చుకుందాం. అక్షయ గురించి గౌతమి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నాకు తెలిసిన భయంకరమైన నిజం ఏంటంటే అక్షయ్ వాళ్ళు ఎవరో భైరవ అనే మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లారావని. అదే జరిగింది. అందుకే ఇప్పుడు ఎవ్వరికీ ఏమీ చెప్పొద్దు. ముందు మనం అక్షయ్ని వికాస్ దగ్గర నుంచి కాపాడుకోవాలి. మిగిలిన విషయాలని నేను తర్వాత నీకింకా వివరంగా వివరిస్తాను. అంతవరకు నువ్వు అక్షయ మన కూతురన్న నిజం బయట పెట్టకు బావా. అయితే ముందు అక్షయ్ ఎక్కడుందో తెలుసుకుందాం, పద పద. ఇంటికి వెళ్తున్నామని చెప్పి అడవిలోకి తీసుకొచ్చావేంటి నాన్న? అడుగుతుంటే మాట్లాడరేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.